హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. వెల్కమ్ టు ఆనందరావు ఎరుకన్ యూట్యూబ్ ఛానల్. అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు, పురాణ పురుషోత్తముడు అయినటువంటి శ్రీనివాసుడు గూడూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం 26వ వార్షిక బ్రహ్మోత్సవ శోభలో శ్రీవారిని సింహవాహనం మీద వీక్షిస్తూ ఆనందరావు ఎరకం డివోషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మనమంతా కూడా స్వామివారిని సేవిస్తూ ఉన్నాము. సింహవాహనం యొక్క వైభవం, సింహవాహనంలో స్వామివారి యొక్క దర్శించడం. భక్తులారా, బ్రహ్మోత్సవం అనే శబ్దంలోనే అనేకమైన విషయాలు దాగి ఉన్నాయి. బ్రహ్మోత్సవాలు శ్రీవారికి ప్రతి సంవత్సరం నిర్వహించుతూ ఉంటాము. కన్యామాసం శ్రావణ నక్షత్రం నాడు అవవృధాస్థానం ఆచరించి 9 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ధ్వజారోహణం మొదలు ధ్వజ అవరోహణంతో కూడిన ఉత్సవంను బ్రహ్మోత్సవం అంటారు. ఆ దివ్య మంగళ రూపాన్ని చూడండి. వజ్ర వైఢూర్య మౌతిక మకరత పుష్పరాగ చంద్రకాంత నవరత్న ఖచ్చితమైన ఆభరణాలతో స్వామి అలంకరింపబడి సింహవాహన రూఢిగా మనకు దర్శనమిస్తూ ఉంటే మన కళ్ళకు చాలా ఇంపుగా ఉంది. ఆ స్వామివారిని ఇంకా ఇంకా చూడాలని ఉంది. అనేక నృత్య గీత వాయిద్యములతో శాస్త్రంలో చెప్పబడిన రీతిలో ఉత్సవ భ్రమణం అనే పద్ధతిలో వైఖాన శాస్త్రాన్ని అనుసరించి నిర్వహించుతూ ఉన్నారు. బ్రహ్మం అంటే అన్నిటికంటే పెద్దది. బ్రహ్మోత్సవం అంటే అన్నిటికన్నా ఉత్తమైన తత్వం తెలుసుకోవడం. స్వామి అధిరోహించి వస్తూ ఉంటే ఎంతమంది ఎన్ని విధాలుగా కీర్తిస్తూ ఉన్నారో, నిరాజనాలు ఇస్తూ ఉన్నారు. శ్రీవారి ఆనంద నిలయం నలువైపుల 4 సింహ ప్రతిమలను మనం చూస్తూ ఉంటాం. అవి స్వామి రక్షణ శక్తి సంకేతాలు. మృత్యువుకు మృత్యువు సర్వతోముఖుడు, అందరి ఎడల సమదృష్టి. శత్రువులు అనే మదపుటేనుగులు త్రుటముట్టించే భయంకర సింహం వంటివాడు. శత్రువు భీకరుడైన ఆశ్రితులను చేరదీసేవాడు. ఇతరులు వలె జన్మించని వాడని, విరోధులను సహించని వాడని ప్రతీతి. సింహ తనలో భాగం చేసుకున్న శ్రీనివాసుడు స్వామి యోగా ముద్రలో ఉన్న నరసింహుడై సింహవాహనమును అధిరోహించి ఉన్నాడు. కమనీయ రమణీయ దృశ్యంను చూస్తూ ఉన్న ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అనే నినాదాలతో స్వామి వస్తూ ఉన్నాడు. ఎక్కడో లోపల ఉండే శ్రీనివాసుడు ఆనంద నిలయముడై ఈనాడు సర్వవ్యాప్తి సింహాకృతి భూని సింహవాహనుడై అరుదించుట. భక్త హృదయం ఎక్కడ ప్రహ్లాడుతుందో అక్కడ స్వామివారు స్తంభించిన స్తంభంను బద్దల కొట్టుకుని ఆనాడు స్తంభం నుండి వెలువడిన సింహాకృతిని వెలువడుతాడు. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ. సింహవాహనుడై శ్రీ వెంకటేశ్వర స్వామి వారు యోగా
నారసింహ ముద్ర ముద్రితుడై తపస్సులో మానవాళి మన శిఖరాలు గొల్చి ఆలయ గోపురం శిఖర దివ్య యత్నంను ఏర్చి కూర్చడానికే అమృత కలశ శిఖర సముతుడై మాడవీధుల్లో విచ్చేస్తూ ఉన్నారు. సింహవాహనం మీద స్వామివారు నరసింహుడై సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. కొలువై కూర్చున్నాడు కొనంత దేవుడు నారసింహుడు.